ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ప్రతిపక్ష నాయకుడు కాదులే కానీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి తెలుసు. ఆయన మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేస్తారు. చాలా బలంగా మంత్ ఎండింగ్ కి ఒకసారి తాడేపల్లి వచ్చి విజిట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సవాలు కనిపిస్తే అక్కడ ఆయన ప్రత్యక్షం అవటం అనేది ఆయన స్వతహాగా ఆయనలో ఉన్నటువంటి మెంటాలిటీకి అది శవం అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్తో చాలా ఇష్టంతో అక్కడికి వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు వింటూ చాలా హ్యాపీగా పొందేటువంటి వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి మనందరికీ తెలుసు. అలాగే మంత్ ఎండింగ్ కాబట్టి లాస్ట్ అది నిన్న మొన్నటి వరకు మంత్ ఎండింగ్ కదా, ఏప్రిల్కి సంబంధించి ఆ టైంలో వచ్చారు. ఎక్కడైతే మొన్న ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చిన్న పెద్ద తప్పు, కొంతమంది చనిపోయారు కాబట్టి అది తప్పే, ఏ ప్రభుత్వంలో జరిగినా సరే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి రావటం, వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఇదేంటి ఇదేంటి ఇది అది ఇది అని చెప్పేసి ప్రభుత్వం మీద నిందలేసి, గతంలో ఆయన చేస్తే అది సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది స్వతహాగా వచ్చింది. సో అది రాజకీయ పార్టీగా ఆయన చేయాల్సింది రాజకీయమే, ఇంకా సేవ కాదు. అంటే ఆయన తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఓన్లీ రాజకీయమే చేస్తాడు. దోచుకున్నది దాచుకోవటం కోసం ఆయనకి ఏం కావాలో అవన్నీ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఇకపోతే ఆయనకి కూడా నిన్న అంటే ఈ రోజు జరగబోయేటువంటి అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి ఆహ్వాన పత్రిక ఇచ్చారట, పంపించారట. పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారేంటి? అసలే అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చూస్తేనే ఆయనకి ఇలా పడి అసలు అసెంబ్లీకి వెళ్ళటమే మానేసిన వ్యక్తి, అలాంటిది పునఃప్రారంభ మీటింగ్కి వెళ్తారా? సరే వాళ్ళు ఏదో పంపించారులే అని మీరేమన్నా, ఆయన ఎందుకు వస్తాడు? మీ ఎదురుగుండా నుంచి ఒక 10 నిమిషాలు కాదు కదా, 5 నిమిషాల నుంచి ప్రమాణ స్వీకారం చేయటం, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికే ఆయనకి కింద నుంచి పైదాకా అన్ని తడిసిపోయింది. వెంటనే చేసి జంప్ అయిపోయాడు ఉన్నటువంటి 11 మందితో. అలాంటిది ఆయన అమరావతి రాజధానికి వస్తే ఆయన ఎందుకు వస్తాడు? ఇకపోతే ప్రధాని వస్తుంటే జగన్ జంప్. అక్కడ మరి మూళ్ళని కేసులు ఉన్నాయి, ఏమన్నా మాట్లాడితే తేడా పేడా మాట్లాడితే ఎప్పుడు బెయిల్ రద్దు అవుతుందో తెలియదు. ఓ పక్క అదొక భయం. ఇకపోతే ఒక రోజు ముందు బెయిల్ బెంగళూరుకి చెక్కేసిన సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకెళ్ళి మరి ఏం చేస్తాడు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓన్లీ మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాడు, వీకెండ్ పాలిటిక్స్ కాదు. గతంలో అంటే ఒక వ్యక్తిని, అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని వీకెండ్ పాలిటిషియన్ అని చెప్పి అన్నారు కాబట్టి కర్మ రివర్స్ ఎలా కొట్టిందంటే, ఇది అబ్బా కొడితే మంత్ ఎండింగ్ పాలిటిషియన్ గా అయిపోయాడు. భారతదేశ చరిత్రలో మంత్ ఎండింగ్ పాలిటిషియన్ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారు. అలాంటిది అమరావతి పనులకు శ్రీకారం ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి ప్రభుత్వం రాజధాని పనులు పురోగతి ఓర్వలేక డుమ్మా కొట్టినాడు. అవును, మరి అమరావతిని మీరేమో కడదామని స్టార్ట్ చేస్తే మొత్తం అన్ని నాశనం చేసి వదిలేసి, చెరువులు చేసి, రోడ్లని డ్రైనేజీలని నిర్దాక్షిణ్యంగా వదిలేసి, బిల్డింగులు అపార్ట్మెంట్లు ఎన్నెన్నో కట్టడాల్ని చెదపట్టేసి తుప్పు పట్టేసి నాశనం చేసేసి వెళ్ళిపోతే మీరు మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ కడతానంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? దాన్ని చూస్తే అసలు ఏ రకంగా అక్కడ ఆయనకు కావాల్సింది ఏంటి? ఆర్తనాదాలు కావాలి. మాకు లేదండి, ఇది లేదండి, అది లేదండి, నాశనం అయిపోయింది సార్ అంటే అబ్బా అనుకునేటువంటి వ్యక్తిత్వం. అరే మాకు అమరావతి రాజధాని కడుతున్నారు, ఇది కడుతున్నారంటే ఆయన ఎడుతాడు. అది మీరు చూడలేరుగా. అందుకని బెంగళూరు ప్యాలెస్ వెళ్ళి అక్కడ కూర్చుని ఎడుదామని చూస్తున్నాడు పాపం. అందుకని అంతే తప్ప మీరు పిలిస్తే ఇంకోటి పిలుస్తే ఎందుకు వచ్చేస్తాడు? అసలు ఆయన కావాల్సింది మంచి కాదు, ఆనందం అనేది ఆయనకి ఎవరు ఉండకూడదు. ఆయన ఆనందపడాలి తప్ప ఎదుటి వాళ్ళు ఆనందపడకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఆనందపడకూడదు. ఆయన వేసేటువంటి బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు ఇసిరేస్తాడు చూసారా, గత 5 ఏళ్లుగా ఏది పనికి మాలినటువంటి అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని దోచేసి, ఒక అభివృద్ధి లేక, ఒక రోడ్ లేక, ఒక డ్రైనేజీ కట్టక, ఒక కంపెనీ తీసుకురాక, ఎన్ని లక్షల మంది యువతని గంజాయి పాలను బారిన పడేలా చేసి వాళ్ళ కుటుంబాలన్నీ ఏడుస్తుంటే హ్యాపీగా ఫీల్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా ఉంటారు? వాళ్ళందరూ అభివృద్ధి చెందేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి కుక్క బిస్కెట్లకి ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని ఆయనకి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఎవరు ఎక్కడ ఏడుస్తున్నారు. ఇప్పుడు అమరావతి రాజధానులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రాజధాని ఏర్పడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆనందం వస్తుంది? రాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాలగర్భంలో కరిగిపోతారేమో అని చెప్పి భయపడుతూ బాధపడుతూ బెంగళూరు ప్యాలెస్ లో ఆయన హ్యాపీగా అక్కడ
బాధపడతాకి ఒక ప్లేస్ కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళి బాధపడతారు. బెంగళూరు ప్యాలెస్ అయితేనే బాగుంటుంది ఆయనకి, తాడేపల్లి ప్యాలెస్ బాగోదు మళ్ళీ. అందుకని అందుకని ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం. మూడు ముక్కల రాజధాని ఇది చెప్తున్నారు, మూడు ముక్కల విద్వాం అంటే మూడు రాజధానుల పేరుతో వైజాగ్ రియల్ ఎస్టేట్ లో విజయసాయి రెడ్డి గారి సగం, ఆ, అమరావతిలో ఇంకొకటి అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఇంకొక సగం, ఆయన మళ్ళీ కర్నూలు ఏదో రాజధాని అని చెప్పి అక్కడ కొంత వేసుకోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడ రాజధానిలో అది కావాల్సింది దోచుకోవటం ఇంతే తప్ప ఆయనకి ఏ చేసుకున్నారు. అలాంటిది ఆయన ఎందుకు వస్తారు, ఎందుకు ఏంటి యలహంక ప్యాలెస్ కి వెళ్ళిపోయారని తెలిసింది. వెళ్ళిపోతారు. యలహంక అంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ప్లేస్. అక్కడే ఎన్నో ఎన్నో జీవితాల్లో ఎంతో మంది అనేకమైనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ కూడా అక్కడే జరిగాయి. ఎన్నో జరిగాయి చెప్పాలంటే. అక్కడ చాలా చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ స్థాయిలో సీఎం అయినా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా, వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఆ అన్నకు ఓటేయద్దన్నా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారన్నా, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్లేసులన్నా, విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడానికి కారణం అన్నా, కోడికత్తి విషయం అన్నా, కోడికత్తి సీనుకి సంబంధించినటువంటి గొడవ ఆ ప్లాన్ అన్నా, గులకరాయి అన్నా, లేదంటే బాబాయ్ గొడ్డల పూట అన్న, ఇవన్నీ కూడా యలహంక ప్యాలెస్ లోనే చాలా బలంగా జరిగాయి. సో అలాంటి ప్యాలెస్ కి ఆయన వెళ్ళిపోయి కొంత బాధపడేటువంటి కార్యక్రమం అన్న. ఇక్కడ రాజధాని కట్టేసుకుంటే మరి ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చెక్కేస్తుంది. అమరావతిలో రాజధాని అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని దొరికేస్తుంది, ఒక 2-3 కంపెనీలు వచ్చేస్తాయి, ఇంకో ఉపాధి దొరుకుతుంది, కొంతమందికి ఉద్యోగాలు చేసేసుకుంటారు. నా బిస్కెట్లకి నేను వేసేటువంటి చెత్త పథకాలకి ఆశపడరు. రేపొద్దున నాకు ఎవరు ఓటేస్తారు, నేను ఇచ్చేటువంటి డబ్బులకి ఎవరు ఆశపడతారు అనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి, ఎక్కడ బాడీ కనిపిస్తుంది, ఎక్కడ శవం కనిపిస్తుంది, ఆయనకి మైండ్ లో ఇవే కనిపిస్తాయి. రేపొద్దున కావాలంటే ఎక్కడ మీరు చూడండి, ఏది కావాలంటే అదే అనకూడదు, కానీ దానికోసం వెతుకుతాడు ఆయన. అది కనిపిస్తేనే వస్తాడు, లేదంటే రాడు. అలాగే ఇలాంటి ప్రారంభోత్సవాలు హ్యాపీగా ఉన్న చోటుకి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు.